ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొకేతో సేనాని ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు ఫిలిప్ గ్రీన్కు సేనాని వివరించారు. ఉన్నత విద్యకు అత్యధిక మంది విద్యార్థులు వెళుతున్నారని, వారికి విద్యా ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని కోరారు. సేనాని విజ్ఞప్తికి ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొకేతో సేనాని సత్కరించారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను ఫిలిప్ గ్రీన్కు సేనాని వివరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు జాయిన్ సాంబశివరావు, ఇంకా ఏ అంశాలపై చర్చించారు? సతీష్, మనం చూసినట్లయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియాకు చెందినటువంటి హై కమిషనర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే అటు కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే బడ్జెట్ రిలీజ్ చేశారన్న రీతిలో భారీగా బడ్జెట్ రిలీజ్ చేయడంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఫిలిప్ గ్రీన్ ఏదైతే ఆస్ట్రేలియాకి చెందినటువంటి హై కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన తోటి ఈ రోజు పవన్ కళ్యాణ్ భేటీ కావడం, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ భేటీలో ఫిలిప్ గ్రీన్ కూడా కూరగాయలతో కూడినటువంటి బొకే అందించడం పవన్ కళ్యాణ్ కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల పైన పూర్తిగా ఇరువురు కూడా చర్చించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఆ దేశంలో ఉన్న విద్యా అవకాశాలు, విద్యా సంస్థల వివరాలు తెలియజేసినటువంటి ఏదైతే హై కమిషనర్ ఆయన తగిన గైడ్ లైన్స్ కూడా అందించాలని పవన్ ఆయనకి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సానుకూలంగా ఆస్ట్రేలియా హై కమిషన్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఈ వివిధ రంగాలకు చెందినటువంటి వారిని ఆస్ట్రేలియాకి సంబంధించి ఏ విధంగా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి, అవకాశాలు ఉన్న వారికి ఏ విధమైనటువంటి శిక్షణా తరగతులు నిర్వహించి అక్కడ ఆస్ట్రేలియాకి తీసుకురావాలనే ఆలోచనతో కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, సత్సంబంధాలు, అదేవిధంగా ఇరు దేశాలకి మధ్యలో ఉన్నటువంటి అవగాహన ఒప్పందాలపైన కూడా కొన్ని చర్చించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యకి సంబంధించి కావచ్చు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి హై కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు ఈ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి ఫిలిప్ గ్రీన్ పలు హామీలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా మన సమాచారం. మొత్తం మీద ఇటు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి, గతంలో ఉన్నటువంటి అవినీతి పాలనకి చరమగీతం పాడుతూ కొత్త ప్రభుత్వంలో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటి అధికారులని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటి తరుణంలో ఇటు ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి సహకరించేందుకు కూడా పలువురు విదేశీయులు కూడా రావడం మాత్రం ఇటు అందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మంచి చదువుకున్న వారికి కావచ్చు, విదేశాలకి పర్యటించాలి, విదేశాల్లో చదువుకోవాలన్న వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా పవన్ కళ్యాణ్ వేసేటటువంటి బాట ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జరుగుతుందని కూడా మనం చెప్పాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ.